హలో వ్యూవర్స్ నమస్తే. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకునే వాళ్ళకి, ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి కామన్‌గా ఉండే భయం ఏంటి అంటే మూవీస్‌లో చూపిస్తున్నట్టు, న్యూస్‌లో వస్తున్నట్టు గ్యామెట్స్ మిక్సప్. అంటే వేరే వాళ్ళ ఎగ్స్‌ని వేరే వాళ్ళ స్పెర్మ్‌తో మిక్స్ అయిపోతే మేడం మేము ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఏంటి మా పరిస్థితి అనేది పేషెంట్స్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. ఎప్పుడైనా సరే ఐవీఎఫ్ అనేది వెరీ స్టాండర్డైజ్డ్ ల్యాబ్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఉండే క్లినిక్స్‌లో ఎక్స్పర్టీస్ టీమ్స్‌తో అనేది చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ గ్యామెట్స్ని, డిఫరెంట్ పేషెంట్ గ్యామెట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో అనేది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ట్రైన్ అయ్యే ఉంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇవి కొన్నిసార్లు హ్యూమన్ ఎర్రర్స్ మూలంగా కూడా జరుగుతాయి. ఈ ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికి దెర్ ఆర్ మెనీ మెకానిజం, మెనీ సిస్టమ్స్. అంటే దర్ టెక్నాలజీస్ అనమాట. జిల్ట్రిక్ టెక్నాలజీ అనేది, ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అనేది 49 హాస్పిటల్స్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యూజ్ చేయడం ద్వారా పేషెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఒక్క టైంలో ఒక్క పేషెంట్కి మాత్రమే ఏదైనా ప్రొసీజర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ అనేది వేరే స్పర్మ్, వేరే ఎగ్ వచ్చినా సరే, వేరే కపుల్ది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయదు. సో ఆ పేషెంట్కి, వేరే పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం అనేది పాసిబిలిటీ కాదు. సో ఒకానొక టైంలో ఓన్లీ ఒక కపుల్కి మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది మెషిన్ అనేది. సో దట్ ఈస్ వన్ వే టు అవాయిడ్. సెకండ్ థింగ్, బై మిస్టేక్ వేరే శాంపుల్ ఏమన్నా సరే ఆ లామినార్ ఫ్లో మిషన్ పెట్టినట్లయితే ఇట్ విల్ అగైన్ బీప్ ద అలారం. ఓకే, బీపింగ్ అలారం ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ శాంపుల్ వచ్చిందని వెంటనే హ్యూమన్స్ ఐడెంటిఫై చేయడం, ఎంబ్రియాలజిస్ట్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ వివిధ రకాల టెక్నాలజీ యూస్ చేసి మిక్సప్ అనేది ప్రివెంట్ చేయడం అనేది 49 సెంటర్స్లో జరుగుతుంది. దీనివల్ల మీరు 49లో అయితే మిక్సప్ ఆఫ్ గ్యామెట్స్కి భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఈ సిస్టమ్స్ అన్ని ఇన్ ప్లేస్ ఆల్ సెంటర్స్ ఇన్ 49 అనేది ఈ జిల్ట్రిక్స్ అండ్ ఆర్ఏ విట్నెస్ అలార్మ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్.